బద్ధంగా ఇచ్చినటువంటి యొక్క ఆ భూములని 100 గజాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అనుభవిస్తున్నటువంటి ఆ వెలుగుమట్లలో ఉన్నటువంటి యొక్క వాళ్ళని న్యాయబద్ధంగా నివసిస్తున్నటువంటి వాళ్ళ ఇండ్లని నేలకూల్చి వాళ్ళని చిల్లాచెదరం చేసి మరి చీకటి మట్లగా మార్చిన ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని గురించి నిరసన చేయడానికి మరి అక్కడనే ఖమ్మంలో దీక్ష చేయడము, అక్కడ 2 సార్లు అరెస్ట్ చేయడము, భగ్నం చేయడము, వాళ్ళందరినీ మరి వాళ్ళ అక్కడి నుంచి వెళ్ళగొట్టడము, తర్వాత ప్రజా ఎంత ఉద్యోగం చేసినా కూడా ప్రభుత్వ ఒక పాలనలో అంటే మనం ఎదుర్కోలేం కాబట్టి ప్రజా ఉద్యమాన్ని అన్యాయంగా అణిచివేసి ఈ రకంగా ఏదైతే చేస్తా ఉన్నారో ఆ సందర్భంగా ఇక్కడ మరి బాగులింగంపల్లి ఆఫీస్లో వారి ఆఫీస్కు రావడము, వారికి అంటే అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ సబ్బండ వర్గాలు వాళ్ళని మద్దతు పలకడానికి, వాళ్ళకి ఒక ఉత్తేజం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ అరాచకాలు ఇప్పటి నుంచి కావు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. మనము సాయుధ పోరాటం కానించెల్లి అప్పటి నుంచెల్లి మన ప్రపంచ దేశాలలో బీదలను ఎట్లా అణిచివేసి వాళ్ళ యొక్క చెమట యొక్క ఫలితాన్ని వాళ్ళు ఎట్లా అనుభవిస్తున్నారో మనకందరికి తెలుసు. భూదాన యజ్ఞ భూములు బీదలు అనుభవించడానికి మాత్రమే ఆ రోజు భూస్వాములు ఇచ్చినటువంటి భూములు. అవి ప్రభుత్వానికి కాదు, లేకపోతే పాలకులకు కాదు, బీద వాళ్ళు అనుభవించాలనే సదుద్దేశంతోనే వినోబా చెప్పినటువంటి భావాలకు వాళ్లకు ప్రభావితమై భూస్వాములు ఇచ్చిన భూములు పేదల గురించి ఇచ్చిన భూములు. ఆ భూములను పేదలను అనుభవించకపోతే ఇంకెవరు అనుభవించాలి? ఇండస్ట్రీస్ అనుభవించాలన్నా, అగ్రకులాల వారు అనుభవించాలన్నా? అలానే ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కింద సరెండర్ అయిన భూములు బీదలకు ఇవ్వాలని, ఆ లక్షల ఎకరాలు కూడా బీదలకు ఇవ్వకుండా ఇండస్ట్రీస్కి వాళ్లే రెగ్యులరైజ్ చేసి అనుభవిస్తున్న రోజులు. ఇక్కడ కూడా ఖమ్మం జిల్లాలో వెలుగుపట్లలో వాళ్ళు సుఖంగా జీవించే రోజులలో వాళ్ళ జీవితంలో ఒక చీకట్లను ఏదైతే వీళ్ళు నింపినారో ఇది చాలా దుర్మార్గమైనది, చాలా క్షమించరాని విషయము. ఎవరో నిన్న టీవీలో చెప్తే వింటున్నాను, ఆ కుటుంబాల బాధితుల యొక్క బాధలు చూస్తే అక్కడ ఉన్న అధికారులు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయట. అంటే అంత కనికరం లేకుండా, అంత మానవత్వం లేకుండా, మానవీయ విలువలు లేకుండా మరి కర్కశంగా కఠోరంగా ఈ రకమైన చర్య తీసుకుపోవడం అనేది వాళ్ళ యొక్క ఈ చర్యకు పాప పరిహారము భరించక తప్పదు. ఎందుకంటే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు ఏదైనా కోటలు కూలిపోతాయి, మరి ఏదైనా కూలిపోతాయి. కాబట్టి ఇది ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయేమో, అందుకని ఇటువంటి విషయాలు పదే చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు బీదల గురించి వస్తుందని అనుకున్నాం ఇక్కడ ఏదో ఇందిరమ్మ రాజ్యం అని, కానీ బీదల పాలిటీ ఒక ఎములై పాలిస్తారని మాత్రం ఎవరు అనుకోలేదు. కాబట్టి ఈ బీదలే ఆగ్రహించినట్లయితే వీళ్ళకి ప్రాణాలకు కూడా విరవకుండా ఏదైతే వీరోచిత పోరాటం చేసే శక్తి యుక్తి కూడా బీదలకు ఉంది. కాబట్టి ఈరోజు మనకు విశారదన్ మహారాజ్ గారు ఆయన నేను చూస్తా ఉన్నాను, ఒక అకుంఠిత దీక్ష కలిగినటువంటి ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒక సమాజానికి కట్టుబడినటువంటి ఒక వ్యక్తిత్వము విశారదన్ మహారాజులో నాకు కనబడుతుంది. అందుకనే విశారదన్ మహారాజుని నేను ఎప్పుడు ఎల్లవేళలా నేను ఆయనకు తోడంటి ఉన్నాను. ఎందుకంటే మనకు అంబేద్కర్ తర్వాత, కాంశీరాం తర్వాత, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో దామోదరం సంజీవయ్య తర్వాత
అంతటువంటి నిస్వార్థమైన సేవ. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ తేల్తాడు విశారదన మహారాజు. ఎక్కడ 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 ఎవ్వరికి బాధ కలిగినా నాకే బాధ కలిగినట్టు జరుగుతుంది. మొన్ననే ఆ కమ్మర గ్రామం పంచాయతీ అయిన తర్వాత మళ్ళా తన పుట్టిన జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇటువంటి ఘోరం జరగడం అనేది అతను భరించలేక వెళితే అన్ని పార్టీలు మరి దానికి సంఘీభావం తెలిపినా, అన్ని పార్టీలు మద్దతు పలికినా, కానీ మరికి వీళ్ళకు అంటే ఏది చీమగుట్టినట్టు కూడా లేకుండా ఈ రకమైన వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఇది అమానుష్యత్వము, అది మరి రాక్షసత్వము. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా భక్షణ పాలన అది. కాబట్టి ప్రజలకు రక్షణ లేనటువంటి పాలనని మనం భావించి ముందు ముందు ప్రతి విషయంలో నా యొక్క పిలుపు ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ డిఎన్టీలు సంచార జాతుల వాళ్ళు ఈవెన్ అగ్రకుల పేదలు కూడా అందరం కూడా తండోపతండాలుగా వారికి మద్దతు పలికి వారికి మనసా వాచ కర్మన తనము మనము ధన సహకారాలను కూడా చేసి ఒక గొప్ప లీడర్గా మనం ఎమర్జింపజేసుకొని ఆయనని మన రాజ్యాన్ని మనం స్థాపించుకోవడానికి ఆయనని మనకు ముందు పెట్టాలి, మద్దతు పెట్టాలనేటువంటి నా యొక్క ఉద్దేశము. ఈ విషయము నాకు వెంటనే నాకు ఆరోగ్యం బాగలేకపోయినా ఎక్కడో పోయేది ఉన్నా కూడా నాకు తెలియంగానే ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి వారి యొక్క నాకు సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు, సంపూర్ణమైన బ్లెస్సింగ్స్. చెప్పండి, నిలబడాలి. రఘు గారు మాట్లాడితే బాగుంటుంది అనేది మీరు ఒక డిస్కవరీ సత్యశోధనకి వెళ్ళారు. మీరు పరిశోధనకి జర్నలిస్ట్గా వెళ్ళారు.